హాయ్ అండి, వెల్కమ్ టు మినీ వ్లాగ్. ఇదైతే సండే మార్నింగ్ రొటీన్ అండి. ముందు రోజు నైటే కిచెన్ శుభ్రం చేసి ఉంచడం వల్ల నీట్ గా అయితే ఉందన్నమాట. పనేం లేదు కదా, ఆదివారమే కదా, లేట్ గా లేద్దామని చెప్పి అనుకున్నాను, కానీ త్వరగా మెలకు అయితే వచ్చేసింది. ఇంకా మా ఆయన కాఫీ అడిగారని చెప్పేసి కాఫీ అయితే కలిపిచ్చేసాను. ఇంకా రోడ్లో వచ్చేసి చేపలు రొయ్యలు వచ్చాయని చెప్పేసి అవి అయితే తీసుకున్నారనమాట. మామూలుగా చికెన్ తీసుకొస్తాము, రొయ్యలు అవి తేవాలంటే వానగర్ మార్కెట్కి వెళ్ళి తీసుకొస్తాం కదా, సరే కొంచెంగా చాలు అని చెప్పేసి రోడ్లో అయితే తీసేసుకున్నాము. అవి శుభ్రం చేసేసి ఒక పక్కన చేపల పులుసు, ఒక పక్కన పచ్చిశనగపప్పు రొయ్యల కూర అయితే వేసేసి తర్వాత బియ్యం అయితే కడిగి పెట్టేసాను అనమాట. పాప అయితే డాన్స్ క్లాస్కి వెళ్ళిపోయింది. ఇంకా బాబు కూడా పనికి వెళ్తున్నాడు అనమాట. తను కూడా టిఫిన్ అయితే పెట్టేశాను. కాలేజీ చదువుతున్నాడు కదా, పనికి ఏంటి అనుకుంటారేమో. తన కాలేజీ మధ్యాహ్నమే అయిపోతుంది కాబట్టి కాలేజీ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం నుంచి పార్ట్ టైం జాబ్ అయితే చేస్తున్నాడు అనమాట. స్విగ్గీ అలా తిరుగుతున్నాడు. ఇంకా ఆ రోజు సండే కాబట్టి ఇంక ఉదయం నుంచి నైట్ వరకు తిరుగుతూనే ఉన్నాడు అనమాట. ఇంకా తన అవసరాలకు ఉంటాయి కదా అని చెప్పేసి ప్రతిసారి మిమ్మల్ని ఆడడం కష్టంగా ఉందని చెప్పేసి మేము వద్దని చెప్తున్నా వెళ్తున్నాడు అనమాట. ఇంక తన ఇష్టం అని చెప్పేసి మేము వదిలేసాము. తర్వాత కొంచెంగా టమాటో గార్లిక్ చట్నీ అయితే చేశాను అనమాట. టిఫిన్ లోకి చేపలు తీసేసి ఫ్రై చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. మా ఆయనకి చాలా ఇష్టం. అవి అయితే వేపిచ్చేసాను. ఇంకా మా ఆయన కూడా టిఫిన్ తినేసి పనికైతే వెళ్ళిపోయారు. 23 తారీఖు వచ్చేసింది. ఇంకా హనీకి డెలివరీ అవ్వలేదని చెప్పేసి ఇంక నేను మా పాప అయితే పాప డాన్స్ క్లాస్ నుంచి వచ్చిన తర్వాత హాస్పిటల్కి అయితే వెళ్ళామన్నమాట. ఇంకా హాస్పిటల్లో ఏం చెప్పారు, తర్వాత ఏం జరిగిందని చెప్పేసి రేపటి వీడియోలో చెప్తానండి.